చిట్టీల పేరుతో చిరు మత్స్యకార కుటుంబాలను మోసం చేశారనే ఆరోపణలు గుడివాడలో కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాడి శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ బాధితుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారు. కాయ కష్టం చేసుకుని సంపాదించిన డబ్బును చిట్టీల్లో కట్టిన బాధితులు తమ సొమ్ము తిరిగి ఇవ్వకుండా నిందితులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో నిందితులు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జూలై 31న 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు ఆలస్యమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో నిందితులు ఇంటి సామాన్లతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇదే సమయంలో 28 మంది బాధితులకు 38.60 లక్షలకు ఐపీ నోటీసులు ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటూ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసులు స్పందించి 32 మంది బాధితులకు సంబంధించి 51.79 లక్షలు ఎగవేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. అప్పులకు ఐపీ వర్తిస్తుందని, అయితే చిట్టీల పేరుతో మోసం చేసిన సందర్భాల్లో ఐపీ చెల్లుబాటు కాదని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. పిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేసి పోయిన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. నా పిల్లలకి నేనే ఆధారం. కనీసం రూపాయి పోగేసుకొని నేను అంత చీటింగ్ అట్లేనని చెప్పినా సరే కడతావు నేను లేట్గా అయినా ఆగుతానని చెప్పి నా పేరు చీటీ వేయించింది. అమ్మాయి డబ్బులు కట్టించుకొని ఇప్పుడు చీటీ డబ్బులు కట్టా తిరిగి మా మీద కేసు పెట్టిందంటండి. ఎంతవరకు నేను చెప్పండి, మా పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి, మేము ఎలా బతుకుతాము? మేము వచ్చింది ఇప్పుడే, మాకు పొద్దున్న నోటీసులు పంపించారు. మేము మొన్న గత 15 రోజుల కిందట మేము ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆయన వచ్చారు, ఎలాగ అది మాట్లాడారు. సరే అని మేము ఊరుకున్నాం. మళ్ళీ నేను ఆధార్ మాకు న్యూస్ తెలితే సర్లే సార్ మరి ఏంటి మరి మాకు ఇలాగా ఇస్తానన్నారు కదా, మాకు ఇవ్వాల్సింది అందజేస్తాను, నాకు 6 నెలలు 3 నెలలు గడువు ఇవ్వండి అని అన్నారు. అన్న టైం మేము ఆగాము. ఆగినా సరే ఏ రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి సార్ సడన్గా వెళ్ళిపోతున్నారో మాకు తెలిసిందని అంటే ఆ రోజు తీసుకొచ్చి ఆ పూట కస్టడీలో కూర్చోబెట్టారు సార్. మొత్తం మేము ఉన్న 30 మంది 40 మంది అయినా సరే మేము వచ్చి పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నాం. రేత్రి 10-10:30 వరకు కూడా. ఆ తెల్లారి మాకు ఏంటన్నది మీకు చెప్తామమ్మా అన్నారు. మరి ఏమైందా ఏంటన్నది మాకైతే తెలీదు. ఆ అమ్మాయిని అయితే ఇప్పటికి వచ్చి ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఫైల్ మేము చేస్తున్నామమ్మా, పంపుతాం కోర్టుకి నోటీస్ అన్నారు. అమ్మాయిని కస్టడీలోకి తీసుకుంటాను అన్నారు. మండాది లక్ష్మి, పండా శ్రీను, ఆ శ్రీనివాస్ అన్న అబ్బాయి వస్తున్నాడు కానీ మండాది లక్ష్మి అన్న అమ్మాయిని మట్టికి తీసుకొచ్చి మట్టికి ఇక్కడ కస్టడీలో కూర్చోబెట్టింది లేదు. మాకు న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా తిరిగాము. మేము ఇప్పుడు మరి మాకు నోటీసులు వచ్చినాయి. మాకు పరిష్కారం ఏంటి? అమ్మాయిని తీసుకురావాలి కదా. అమ్మాయిని తీసుకురాకుండా ఇప్పుడు దాకా వీళ్ళు మేము పెట్టింది దేనికి? ఎండనక వానక కష్టపడింది దేనికండి? చీటీ దాచుకున్న దేనికి? పిల్లల గురిండే కదా. అందరూ కష్టపడిన వాళ్ళం ఇక్కడ. మేము అందరూ ఎండలో కష్టపడి తీసుకొచ్చి సంపాదించిన వాళ్ళమే సార్. కానీ మమ్మల్ని కొద్దిగా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము ఆశ్రయించి మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఇది అందుకే సార్ మేము చెప్పేది. అందుకని మేము ఇప్పుడు మళ్ళీ సార్ని డిఎస్పీ సార్ని కనుక్కుందాం, అసలు ఏం చెప్తారు, సీఎస్ సార్ ఏం చెప్తారో ఏంటనని మళ్ళీ మేము వచ్చి మళ్ళీ కనుక్కుందామని ఇక్కడికి వచ్చాం సార్. అది సార్ మా 3 లక్షల రూపాయలు చీటీ వేసాను సార్. 3 లక్షల రూపాయలు చీటీ అయితే మా ఆయన గారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఒత్తిడి చేసేసి డబ్బులు ఇస్తావా ఇవ్వనని నెలకు 10,000 రూపాయలు చొప్పున మా ఆయన చనిపోయినాక 6 నెలలకి 60,000 కట్టింది సార్. 60,000ను అవి 1 లక్ష రూపాయలు సార్. 1,60,000 రూపాయలు తినక మానకి అలా చేపలు చేసుకుంటా రూపాయి దాచుకొని అలా కడితే సార్ ఇవాళ మాకు ఐపీ నోటీసులు పంపించింది సార్. 20 రోజులు పెట్టి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మాకు అనేది ఏమీ న్యాయం చేయట్లేదు సార్. ఇవాళ నోటీస్ పంపించి మమ్మల్ని ఇలా మేమేమో స్టేషన్లో తిరుగుతుంటే వాళ్ళనేమో తీసుకురావట్లేదు, వాళ్ళ ఆవుని తీసుకురావట్లేదు, వాళ్ళ ఆయన్ని తీసుకురావట్లేదు, ఇద్దరిని తీసుకురావట్లేదు. అలాగంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళు తిడుతున్నారు సార్. మాకు అనేది ఏదో ఒకటి పరిష్కారం చేస్తారని మేము వీడియో మీద మాట్లాడుతున్నాం సార్. ఓళ్ళమ్మడు తిరిగి ఎండి చేపలు అమ్ముకొని నా బిడ్డలు పోషించడానికి నాకు ఆధారం ఉంటుందని నాకు ఎవరు చూసిన వాళ్ళు లేక నేను జాగ్రత్త పెట్టుకొని చేపలు కావాల్సినప్పుడల్లా కూరలకు తీసుకొని అత్తయ్య అని మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఇంటికి ఎత్తానని 4 రోజులు 10 రోజులు 20 రోజులు గడువు పెట్టి చీటీలు వేసుకున్నాం. కష్టపడి నెత్తరిపోయి కాలేరిపోయి ఐసులే కష్టపడి తెచ్చుకున్నానని నా రూపాయి ఎత్తదని ఎంతో ఆశపడ్డాను. అత్తయ్య అని మోసం చేసి నన్ను ఎంతవరకు తీసుకొచ్చిందండి. నా బతుకుదారు నేను ఎలా బతకాలి? నాకు చూసేవాళ్ళు లేరు. రేపు పొద్దున్న కొన్ని ఆపరేషన్ చేసుకున్నామన్న రూపాయి లేదు, కాలం చూసుకున్నామన్న రూపాయి లేదు. దాని మీద ఆధారపడి ఆ రూపాయి జాగ్రత్త చేసుకున్నాను. అదండి నా సంగతి, నా పద్ధతి అదండి. నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి. ఎన్టీఆర్ కాలనీలో ఉంటాను, రామాలయం గుడి దగ్గర 6వ వార్డు. మండాది శ్రీను, మహాలక్ష్మి అనే భార్యాభర్తల దగ్గర చీటీలు వేసుకున్నామండి. ఆడవాళ్ళని 4 లక్షలు చీటీ వేసానండి. ఆ పిల్లల
కాలేజీ ఫీజులు కట్టుకోవడానికని వేసుకున్నాం. సీట్లు అయిపోయి దగ్గర 6 నెలలు అవుతుందండి. లాస్ట్ సీట్ అని చెప్పింది. అలా లాస్ట్ సీట్ అని చెప్పి 5 నాకు వచ్చిందండి. 5 లాస్ట్ సీట్ అనే ఉన్నారు. ఎప్పుడైనా కార్డు పెట్టినప్పుడు వెళ్తానేమో కార్డులకు దగ్గరికి రానిచ్చేది కాదండి. ఇప్పుడు ఫోన్లోనే పెట్టింది. ఎవరు అవసరాలంటే చెప్పేది కదండి. ఇప్పుడు మేము తీరా వెళ్ళి ఎవరిదే సీటు ఏంటి అని అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చిందంటే ఆరా నీ డబ్బులు లేనప్పుడు అడుగునని అడిగింది. ఇప్పుడేమో పిల్లలు ఫీజులు కట్టాలి డబ్బులు ఇవ్వనని అడిగితే ఇస్తాను 2 నెలలు టైం పెట్టి 3 నెలలు టైం పెట్టి ఇప్పుడేమో డబ్బులు ఇవ్వకుండా మనిషి ఎస్కేప్ అయిపోయిందండి. ఎస్కేప్ అయిపోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. 4 రోజులు అయింది. ఆ అమ్మాయిని తీసుకురాలేదు. ఆ అమ్మాయిని 15 రోజుల కిందట వేరే వాళ్ళు పెట్టారు. నాకు తెలీదు. నేను 4 రోజుల కిందట పెట్టాను. 15 రోజులు బట్టి తిరుగుతూనే ఉన్నారు జనాలు. ఆ అమ్మాయిని ఇప్పుడు వచ్చి అదా రాలేదు. అలా ఆయన వచ్చి తీసుకొచ్చారు. అలా ఆయన పేషెంట్ కాదనట్లేదు. ఆయన ఏమో 3 నెలలు ఆగండి నేను అందరికి కల్పిస్తాను డబ్బులు అని చెప్పారు. సర్లే అని మేము నమ్మకంతో కేసు పెట్టి వెళ్ళాము. ఇప్పుడేమో అందరికీ నోటీసులు పంపిస్తున్నాను ఒక్కొక్కరికి. మేము కనీసం కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదో మాకు తెలియట్లేదు ఇప్పుడు దాకా. మరి అవునైతే తీసుకురాలేదు సార్. మేము కేసు ఫైల్ చేయమని చెప్పి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది. దగ్గర 5 డేస్ అయింది. ఇప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఏంటి అని అంటే ఇది ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది పైకి మేము పెట్టాము. దాని ఇంకా సొల్యూషన్ రాలేదమ్మా అన్నాడు. ఇప్పుడు మాకు ఎఫ్ఐఆర్ కోర్టు నుంచి నోటీసులు వచ్చింది సార్. అది ఏంటి ఐపీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కస్టడీలో కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు కూడా వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టేషన్లో మట్టి సబ్మిట్ చేయలేదు, తీసుకురాలేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని మేము అడుగుతున్నాం సార్. ఎన్టీఆర్ కాలనీ మేము ఎన్టీఆర్ కాలనీ గుడివాడ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్. మండాది శ్రీనివాసరావు, మండాది మహాలక్ష్మి అని వాళ్ళిద్దరి దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర మేము చీటీలు వేసాం. 4 లక్షల చీటీ ఒకటి, 1,05,000 చీటీ ఒకటి, ₹1,00,000 చీటీ ఒకటి వేసాం. చీటీలు లాస్ట్ వరకు వచ్చేసరికి నాతో పాటు ఇక 5గురు అయితే ఉన్నారు. నీకు ఇస్తాను లాస్ట్ వరకు కూడాను అలాగే తీసుకొచ్చింది. కానీ ఒకరికి కూడా అమౌంట్ ఇవ్వాలి. మేము గట్టిగా అడిగేసరికి ఆవిడ సమాధానం చెప్పకోకుండా ఊరి నుంచి పారిపోయింది. మేము 15 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ప్రూఫ్స్ తీసుకురండి అమ్మా, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో పాటు తీసుకురంటే మొత్తం తీసుకొచ్చి మేము సబ్మిట్ చేసి ఒక 5 డేస్ అవుతుంది సార్. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. ఆ మండాది శ్రీనివాసరావు అనే వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఒక అరగంట కూర్చోబెడుతున్నారు, పంపించేస్తున్నారు. ఆయన వారం రోజుల్లో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నేను మీకు అప్పచెప్తానమ్మా, మీకు సెటిల్మెంట్ చేస్తాను, మాట్లాడతాను, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతామన్నారు. ఇవాళకి ఈ వారం